టున్ను, ఇదంతా ఏంటి? ఇచ్చిన హోంవర్క్ చేయనేలేదా నువ్వు? టున్ను, నువ్వు కొంచెం కూడా బాధ్యత లేకుండా నడుచుకుంటున్నావు. ఈ మధ్య ఏంటో నువ్వు అస్సలు సరిగ్గా చదవనంటున్నావు. రోజంతా ఏం చేస్తుంటావు? హోంవర్క్ కూడా నువ్వు ముగించనే లేదు. సారీ టీచర్, రేపు చేసుకుని వచ్చేస్తాను. ఏంటి సారీ? ఈ సారీ నువ్వు ఫస్ట్ టైం చెప్పలేదు. ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటావు. టీచర్, ప్రామిస్, రేపు ఖచ్చితంగా తెస్తాను. సరే, రేపు తప్పకుండా చెయ్యాలి. టీచర్, మీతో సెల్ఫీ తీసుకోవచ్చా? సెల్ఫీయా? హా. సరే, ఓకే. ఈరోజు నువ్వు బయలుదేరు, రేపు కలుద్దాం. మేఘా, హా, వస్తున్నాను. బాయ్. హా, అరే మమ్మల్ని కూడా అప్పుడప్పుడు గమనించండి మేడం. స్టూడెంట్ని గమనిస్తే నీకేంటయ్యా, భార్య కన్నా నీకు పని ఎక్కువైంది. మీరు కూడా పనిలో బిజీగా ఉన్నారు. అప్పుడు మీతో ఉండాలంటే నేను కూడా స్టూడెంట్గా మారిపోవాలా ఏంటి? మారిపోతే అయిపోతుంది. టీచర్, మీరంటే నాకు చాలా ఇష్టం. మన జంట ఎంత బాగుందో తెలుసా? కానీ మీరు మీ హస్బెండ్తో ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. మీరు తనతో ఉన్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది టీచర్. ఎంతవరకు అంటే అతన్ని చంపేసే అంత. మా అమ్మ నా కోసం తీసిన షర్ట్స్ ఏవీ నాకు నచ్చలేదు. మా నాన్న షర్ట్ ట్రై చేయొచ్చు అనుకుంటాను. నాన్నకి ఇది బాగా ఇష్టమైన షర్ట్ అనుకుంటా. అయితే ఖచ్చితంగా తనకు కూడా నచ్చుతుంది. సూపర్గా ఉంది. నాకు ఇదైతే చాలా బాగుంది. మమ్మీ ఇలాగే చేస్తారు కదా?
చెప్పండి టీచర్. నువ్వు అక్కడే ఉంటావా లేకుంటే ఇక్కడికి వస్తావారా? ఆ, ఆ. టున్ను, నువ్వు అక్కడుండి ఏం ఆలోచిస్తున్నావు? లేదు లేదు, అలా ఏం లేదు టీచర్. సరేలే. థ్యాంక్ యూ సో మచ్ టున్ను. మంచి పని చేసావు, పడకుండా కాపాడావు. ఇలా చూడు, నువ్వు కూర్చొని బుక్స్ ఎత్తిపెట్టు, నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. తాళం. వెళదాం. హే, సరే నేను బయలుదేరతా మేఘా. మీరు మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి, టైంకి కరెక్ట్గా తినండి. సరే టున్ను, హోంవర్క్ కంప్లీట్ చేసావా? ఎస్ టీచర్. గుడ్. ఈరోజు మన న్యూటన్స్ లా చూద్దాం. టీచర్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. మీరు ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు, మీకు అసలు బోర్ కొట్టదా? ఎవరు చెప్పారు ఒంటరిగా ఉన్నానని? నేను నా హస్బెండ్ మేమిద్దరం ఒక్కటిగా ఉన్నాం. ఏంటంటే వాళ్ళు పని విషయంలో కాస్త బయటకు వెళ్తూ వస్తూ ఉంటారు. ఎలా ఉంటే నువ్వు వస్తూ ఉంటావు కదా, అది నాకు చాలా నచ్చింది. నాకైతే మీ దగ్గర ట్యూషన్ రావడం బాగా నచ్చింది టీచర్. ఒకవేళ మీకు బోర్ కొట్టినట్టు అనిపిస్తే మీరు నాకు చెప్పండి, నేను అప్పుడు మీ ఇంటికి వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ టున్ను, నువ్వు నా మీద ఎంత అక్కర చూపిస్తున్నావు. నీకు నా మీద ఎంత అక్కర చూపిస్తున్నావు. ఎలా ఉన్నా నువ్వు వచ్చేస్తావు కదూ, అది నాకు చాలా నచ్చింది. She loves me, she loves me not. 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 దీనికి ఛాన్సే లేదు. ఖచ్చితంగా నన్ను లవ్ చేస్తున్నారు.
నమః. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత తొందరగా వచ్చేసావు? త్వరగా లేచాను, అందుకే తొందరగా వచ్చేసాను. సరే పర్వాలేదు, వదిలే. మీరు యోగా చేస్తున్నారా? హా, ఫిట్గా ఉండడానికి యోగా చాలా ముఖ్యం. నువ్వు వచ్చి చేయగలవా? కానీ అది నాకు తెలియదే. నేను నేర్పిస్తాను, నువ్వురా. ఎందుకు ఆపేసావు? నాతోటి చెయ్యి. ఇలా చూడు, ఈ రోజుకి ఇది చాలు. అందువల్ల నువ్వు వెళ్ళి కూర్చో, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, సరేనా? నీకు పప్పాయ అంటే చాలా ఇష్టమా? ఇష్టమే టీచర్. అయితే రా, వెళ్ళి తిందాం, సరేనా? రా వెళ్దాం. Come on teacher, you can do it. Come on. Come on, come on. Come on teacher. Come on teacher. Come on. Come on teacher. Come on. You can do it. Come on. Come on. ఇంకా కొంచెమే. ఏమైంది? ఏం లేదు, వేలు కొడుకున్నాను. ఓ, కాస్త చూసుకొని జాగ్రత్తగా తినొచ్చు కదా, ఎందుకు అంత అవసరంగా తింటున్నావు నువ్వు? వదిలే, బాగైపోతుంది. టున్ను,
3 రోజులకి నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాను. నువ్వు 3 రోజుల తర్వాత రా. సార్ కూడా వస్తున్నారా? ఆ, లేదు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఓ సరే. అరే రే డును, ఏంటి ఈ సమయంలో? నువ్వు ఇంటికి వెళ్ళా? లేదు సార్, నేను మీతోనే మాట్లాడాలి. సరే చెప్పు. మీరు టీచర్ని వదిలి వెళ్ళిపోండి సార్. ఏ, నేనెందుకు వెళ్ళాలంటున్నా? ఎందుకంటే ఆవిడంటే నాకు చాలా ఇష్టం. సరే, నీకు నీ టీచర్ నచ్చింది సరే, నేనెందుకు ఆవిడని వదిలి వెళ్ళాలి? లేదు సార్, నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదు. మీరు ఆవిడని వదిలేసి వెళ్ళిపోండి, నేను ఆవిడని పెళ్లి చేసుకుంటాను. టునో, ఇక్కడ చూడు, టీచరు నన్నే పెళ్లి చేసుకుంది. ఖచ్చితంగా నీలాంటి చిన్న కుర్రాడిని ఆమె చేసుకోదు, రైట్? నువ్వింకా చిన్న కుర్రాడివి, నీకు పెళ్ళవటానికి చాలా సమయం ఉంది. చదువుకునే పని మాత్రం చెయ్యి. తర్వాత మీ అమ్మా నాన్న నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. లేదు, నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదు సార్. నాకేం అర్థం కాలేదంటున్నావు? నాకు ఆవిడంటే ఇష్టం, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకునే తీరుతా. టునో, ఇంకొక్కసారి ఇలా మాట్లాడామనుకో, మీ అమ్మా నాన్న దగ్గరకు వచ్చి నేను కంప్లైంట్ చేస్తాను, చూసుకో. అదే చెప్తున్నాను కదా, ఆవిడ్ని వదిలి వెళ్ళిపోమని చెప్పి. నేను వదలనురా. వదలరా అంటే రేయ్ 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 నిన్ను వదలరా. నిన్ను నిన్ను చంపకుండా వదిలిపెట్టరా? నన్నే చేయి చేసుకుంటున్నావా?
టీచర్ చెప్పాను కదా వీడిని మీ దగ్గర నుంచి విడదీస్తానని. వీడిని చంపేశా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న. ఎంత బరువుగా ఉన్నాడు రా దేవుడా.